సిద్ధమే చెప్పండి. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. సరిగ్గా 2009 సెప్టెంబర్ 2వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కర్నూలు సమీపంలోని నల్లమల్ల అడవుల్లో ఘోర ప్రమాదానికి గురై కుప్పకూలిపోయింది. దాదాపు 24 గంటల ఉత్కంఠ తర్వాత ఆ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారన్న వార్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కన్నీరు మున్నీరు చేసింది. తమ ప్రియతమ నాయకుడు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక వందలాది మంది ప్రజలు గుండె పగిలి ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో తండ్రిని కోల్పోయిన తీరని విషాదంలో ఉన్న జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా వెళ్లి పరామర్శించాలని సంకల్పించారు. అలా పుట్టిందే ఓదార్పు యాత్ర. కానీ ఇక్కడే జగన్ జీవితంలో అతిపెద్ద రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఈ ఓదార్పు యాత్రను తీవ్రంగా వ్యతిరేకించారు. యాత్రను తక్షణమే ఆపేయాలని జగన్ను హెచ్చరించారు. కానీ జగన్ మాత్రం బెదరలేదు, వెనక్కి తగ్గలేదు. ప్రజలకు తాను ఇచ్చిన మాటే తనకు ప్రాణ సమానమని నమ్మారు. పార్టీ అధిష్టానం మాటను సైతం ధిక్కరించి ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్లారు. ప్రజల కోసం సొంత పార్టీని ఎదిరించిన ఆ యువ నాయకుడి తెగువరి చూసి అప్పట్లో అందరూ నివరిపోయారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి జగన్కు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు బగ్గుమన్నాయి. తనను తన తల్లి విజయమ్మను కాంగ్రెస్ పార్టీ పదే పదే అవమానిస్తోందని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన జగన్ నవంబర్ 2010లో కాంగ్రెస్ పార్టీకి అలాగే తన కడప ఎంపీ పదవికి సగర్వంగా రాజీనామా చేశారు. అధికార పదవులు ముఖ్యం కాదు, ప్రజల ప్రేమాభిమానాలే తన ఆస్తి అని నమ్మిన ఆయన 2010 డిసెంబర్లో తనకంటూ ఒక కొత్త రాజకీయ సైన్యాన్ని నిర్మించారు. అదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అనగా అందరూ పిలుచుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలా ఒక బలమైన జాతీయ పార్టీని ఎదిరించి ఒంటరి పోరాటానికి సిద్ధమైన జగన్ ప్రస్థానం ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అయితే కొత్త పార్టీ పెట్టిన వెంటనే ఆయనకు పూలబాట ఏమీ ఎదురు కాలేదు. వ్యవస్థలన్నీ ఆయన పైన మూకుమ్మడిగా దాడికి సిద్ధమయ్యాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు జాతీయ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త పార్టీ పెట్టిన తర్వాత జగన్ ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావటం ఆయన జీవితంలో ఎంత పెద్ద సాహసమో ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్న పరిణామాలు అంతకంటే భయంకరమైనవి. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్రంలో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. జగన్కు వస్తున్న ఆ ప్రజాదరణను చూసి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కలవరపాటుకు గురైంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిసి తనపై రాజకీయ కుట్రలకు తెరతీశారని జగన్ బలంగా నమ్మారు. ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ వేల కోట్లు గడించారని, తన వ్యాపారాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి విచారణకు రంగంలో దిగిన సిబిఐ నాటకీయ పరిణామాల మధ్య 2012 మే నెలలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఒకప్పుడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనుకున్న వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా జైలు పాలయ్యారు. దాదాపు 16 నెలల సుదీర్ఘ కాలం పాటు ఆయన జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక యువ నాయకుడికి ఇంతకంటే కఠినమైన బాధాకరమైన పరీక్ష మరొకటి ఉండదు. జైలు జీవితం ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, ఆయన రాజకీయ భవిష్యత్తు శాశ్వతంగా నాశనం అవుతుందని విమర్శకులు అంచనా వేశారు. కానీ జగన్ ఎక్కడా కుంగిపోలేదు. 2013 సెప్టెంబర్లో బెయిల్పై బయటకు వచ్చిన ఆయన రెట్టించిన ఉత్సాహంతో, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో మళ్లీ తన ప్రజల ముందుకు వచ్చారు. సరిగ్గా అదే సమయానికి జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఒకవైపు అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, దానికి తోడు కేంద్రంలో నరేంద్ర మోదీ వేవ్, పవన్ కళ్యాణ్ మద్దతు, ఇలా ఎంతో బలమైన కూటమిని జగన్ ఒంటరిగా ధైర్యంగా ఢీకొట్టారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 2% ఓట్ల స్వల్ప తేడాతో త్రుటిలో అధికారం కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలన్న జగన్ కలలు ఆవిరయ్యాయి. వరుసగా ఎదురు దెబ్బలు, కోర్టు కేసులు, జైలు జీవితం, దానికి తోడు ఈ ఘోర ఓటమి. ఇక జగన్ పని అయిపోయింది, ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసింది అని అందరూ బహిరంగంగానే మాట్లాడారు. కానీ ఆయనలోని అసలైన పోరాట యోధుడు అప్పుడే నిద్రలేచాడు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రాజకీయ ప్రస్థానం ముగిసిందని విమర్శించిన వారందరికీ తన తదుపరి అడుగుతో గట్టి సమాధానం చెప్పారు. తన తండ్రి వైఎస్ఆర్ లాగే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయాలంటే నిరంతరం ప్రజల మధ్యనే ఉండాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన
ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే 2017 నవంబర్ 6న ప్రారంభమైన చరిత్రాత్మక ప్రజా సంకల్ప యాత్ర. రావాలి జగన్ కావాలి జగన్ అనే బలమైన నినాదంతో మొదలైన ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసింది. రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్. ఎండ వాన చలి అని లెక్క చేయకుండా 341 రోజుల పాటు ఏకదాటిగా సాగిన ఈ మహాయాత్రలో జగన్ ఏకంగా 3648 కిలోమీటర్లు నడిచారు. దారి పొడవునా దాదాపు 2 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 134 నియోజకవర్గాలను ఆయన కాలినడకన చుట్టి వచ్చారు. ప్రజల కష్టాలను తీర్చడం కోసం పేదలు, రైతులు, మహిళలను ఆదుకునే దిశగా నవరత్నాల పేరుతో 9 కీలకమైన సంక్షేమ పథకాలను ప్రకటించి వారికి కొండంత భరోసా కల్పించారు. అయితే ఈ యాత్ర అంత సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో ప్రాణాపాయాలను సైతం ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. పాదయాత్ర సమయంలో ఆయన విశాఖపట్నం విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక దుండగుడు జగన్ పై కత్తితో ప్రాణాపాయ దాడి చేశాడు. ఆ దాడిలో ఆయన భుజానికి తీవ్ర గాయమై రక్తం కారుతున్నా సరే ఆయన ఏమాత్రం భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. తన చిరునవ్వుతో ప్రజలకు ధైర్యం చెబుతూనే తన యాత్రను కొనసాగించారు. ఆ దాడి కూడా ఆయన ఉక్కు సంకల్పాన్ని అంగుళం కూడా కదల్చలేకపోయింది. ఈ పాదయాత్ర ద్వారా జగన్ ప్రజలకు ఎంత దగ్గరయ్యాడంటే జనం ఆయనను ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా తన సొంత ఇంటి బిడ్డలా గుండెల్లో పెట్టుకున్నారు. జనవరి 10, 2019న ఇచ్చాపురంలో ఈ యాత్ర ముగిసే సమయానికి జగన్ తిరుగులేని ప్రజానాయకుడిగా అవతరించాడు. ఈ యాత్ర ఇచ్చిన బలంతో ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల కురుక్షేత్రంలో ఏం జరిగిందో, ఆయన ఎలా చరిత్ర సృష్టించారో వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చిన అఖండమైన ప్రజా మద్దతుతో 2019 సాధారణ ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టిన జగన్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కనీవిని ఎరుగని ఒక మహా సంచలనం సృష్టించారు. ఒకవైపు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలను, వ్యవస్థలన్నిటినీ ఒంటరిగానే ఎదుర్కొని ఒక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చాలన్న తన చిరకాల కలను సాకారం చేసుకుంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తొలి రోజు నుంచే తాను పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తన పాలనను సాగించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కల్లారా చూసిన ఆయన నవరత్నాలు అనే బృహత్తర పథకాలను అమలు చేస్తూ పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఆయన తీసుకువచ్చిన మార్పులు ప్రజలకు మరింత చేరువ చేశాయి. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు తండ్రి మరణంతో కుంగిపోయిన ఒక సాధారణ యువకుడు సొంత పార్టీ అధిష్టానం కాదనుకుని బయటకు గెంటేస్తే ఒంటరిగా రోడ్డున పడ్డాడు. సిబిఐ అరెస్టులు, సుదీర్ఘ జైలు జీవితం, త్రుటిలో చేజారిన అధికారం, కత్తిపోట్లు, అవమానాలు, ఇలా ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన ఆయన ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఒక ఫీనిక్స్ పక్షిలా బూడిదలోంచి రగిలి లేచారు. ఎన్నో భయంకరమైన రాజకీయ తుఫానులను ఎదుర్కొని సొంతంగా ఒక బలమైన పార్టీని స్థాపించి ఏకంగా ఒక రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి ఆయన ఎదిగిన తీరు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినప్పటికీ భారత రాజకీయ ముఖ చిత్రంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం, ఆయన పోరాట పటిమ ఎప్పటికీ ఒక చెరగని చరిత్రే. ఇది ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అలుపెరుగని పోరాట ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.